కాంతమ్మకి ఎప్పటి నుండో తన పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని చిన్న ఆశ ఉండేది. ఆ విషయాన్ని తన భర్త శివయ్యకి కూడా అప్పుడప్పుడు చెప్తుండేది. కానీ శివయ్య మాత్రం ఆ విషయాన్ని అక్కడితో మర్చిపో అని చెప్తుండేవాడు. అలా ఒకరోజు కాంతమ్మ ఇంటికి తన చిన్న కొడుకు రవి వచ్చాడు. రవి చాలా సంతోషంగా తన తల్లి దగ్గరికొచ్చి, అమ్మా, నేను మొదటి నెల జీతం అందుకున్నాను. ఇదిగో అమ్మా, తీసుకో. నా జీతం డబ్బులు నీకే ఇవ్వాలని కలలు కనేవాడిని. ఇప్పుడు ఆ కల నెరవేరింది. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఆహా బాబు రవి, నువ్వు నిజంగా అదృష్టవంతుడివి. ఈ రోజుల్లో అందరి కలలు నెరవేరటం లేదు, కానీ ఆ భాగ్యం నీకు దక్కింది. నేను కూడా ఓ కల కనేదాన్ని. గత కొన్నేళ్లుగా ఆ కల కంటూనే ఉన్నాను. ఓసేయ్, ఇక ఆపేసేవే. అంతటితో ఆపి నీ దిక్కుమాలిన కళ గురించి చెప్తూనే ఉంటావు. ఈ పూట నేను నీ కళ గురించి వినాలనుకోవట్లేదు. ఆపేసేయ్. అది కాదండి, నేను చెప్పేది వింటేనే కదా ఆ అబ్బాయికి తెలుస్తుంది. వాడు జీతం డబ్బులు ఇచ్చేసి వెంటనే వెళ్ళిపోవట్లేదుగా. ఇంకా 2-3 రోజులుండి వెళ్తాడు. తీరిగ్గా అప్పుడు చెప్పొచ్చులే నీ కళ గురించి. ఇప్పుడు పద, ఎళ్ళి ఆ వంట పని చూడు. వంటగదిలో పెద్ద కొడలు కాంచనుంది కదా. అమ్మా కాంచనా, కాంచనా అని అనుకుంటూ కాంతమ్మ వంటగది వైపు వెళ్ళింది. ఇక కాంచన వంటింట్లో సరదాగా పాటలు పాడుకుంటూ వంట చేస్తుంది. తన కోడల్ని చూసి, ఏంటమ్మా కాంచనా, చెప్పలేనంత ఆనందంగా ఉన్నావు. మాక్కూడా చెప్పొచ్చుగా, మేం కూడా నవ్వుతాం. అయ్యో అత్తయ్య, మా ఆయన ఈరోజు రాత్రికి చేపల కూర వండమన్నాడు. రాత్రి నా కలలో మా ఆయన నేనిద్దరం కలిసి చేపల కూర తింటున్నట్టు కలగన్నాను. ఆ విషయం మా ఆయనకి ఉదయం చెప్పాను. అందుకే ఆయన పని ముగించుకొనొచ్చేటప్పుడు చేపలు తీసుకొస్తానన్నారు. అరే, నువ్వు కూడా నీ కల నిజం చేసుకోబోతున్నావు. చాలా సంతోషం కాంచనా. నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. ఈ రోజుల్లో అందరి కలలు నెరవేరటం లేదు, కానీ ఆ భాగ్యం నీకు దక్కింది. నేను కూడా ఓ కలగనేదాన్ని. గత కొన్నేళ్లుగా ఆ కల కంటూనే ఉన్నాను అంటూ మరోసారి తన పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం గురించి చెప్పాలని చూసింది. కాని అంతలోనే అక్కడికి శివయ్య వస్తాడు. భార్య కాంతమ్మని చూసి, వసేవ్, ఆపవే తల్లి. నీ మొహమ్మ అంట అందరికీ ఇట చెప్పిందే చెప్తూ పోతుంటే ఎట్టాగే? ఆళ్ళు కూడా బతకాలి కదా. నీ కళని తీసుకెళ్లి గోతులో పాదెట్టు. ముందు జరగాల్సింది చూడవే. కోడలికి వంటలో కాస్త సాయం చెయ్యి. చేస్తానండి, చేస్తాను. మీరేం చెప్పక్కర్లేదు, నాకు తెలుసులేండి. ఎప్పుడేం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని కోపంగా కాంతమ్మ తన పనిలో తాను మునిగిపోయింది. ఇంతలో కాంచనని చూసి శివయ్య, అమ్మాయి కాంచన, పాపం మీ అత్తకెవరున్నారు చెప్పు? మనమే కదా. దాన్ని ఏం చెప్పినా విసుక్కో మాకు తల్లి. మీ అత్త ఏది మనసులో దాచుకునే రకం కాదు. మనసులో ఉంది, కడుపులో ఉంది, అంతా కక్కేస్తుంది. అలా ఉంటేనే మంచిది మావయ్యా. అత్తయ్యది చిన్నపిల్లల మనసు. ఇలాంటి అత్తయ్య దొరకటం నా అదృష్టం. అలా కాంచన శివయ్యలు అనుకున్నారు. ఇక ఆ రోజు సాయంత్రం చేపలు తీసుకుని కాంచన భర్త రాంబాబు ఇంటికొస్తాడు. ఇంటికి వచ్చి రాగానే, కాంచనా, రాత్రికి చేపల కూరతో భోజనం చేసి హాయిగా నిద్రపోవాలి. వర్షం కూడా వచ్చేలాగుంది. చల్లటి వానకు వేడివేడిగా చేపల కూరతో తింటుంటే ఆ మజానే వేరు. నేనెప్పటి నుండో అలా జరగాలనుకుంటున్నాను, కానీ ఇన్నాళ్లకు నా కోరిక తీరుతుంది. ఒరేయ్ బాబూ, కోరికంటే గుర్తొచ్చిందిరా. నిజంగా నువ్వు అదృష్టవంతుడివి. నువ్వు అనుకున్నది జరగబోతుంది. నాకు కూడా ఒక కోరిక ఉండేది. అదేంటంటే, అమ్మా, నేను అలసిపోయి వచ్చానమ్మా. రాత్రికి భోంచేస్తూ సంతోషంగా మాట్లాడుకుందాం. అది కాదురా, అదేంటంటే, ఏమేవ్, బయట వర్షం దంచేస్తుంది చూసావా? అయ్యో అవునా, మాటల్లో పడి మర్చిపోయానండి. వర్షం వస్తున్న సంగతి తెలుసు, కానీ ఇంట్లో వాళ్లతో మాట్లాడుతుంటే బట్టలారేసిన విషయమే గుర్తురాలేదు. ఇప్పుడే వెళ్లి బట్టలు తీసుకురావాలి అంటూ కాంతమ్మ బట్టలు తీసుకురావడానికి వెళ్తుంది. మరోవైపు శివయ్య తన కొడుకు రాంబాబుతో కాంతమ్మ గురించి చెప్పటం మొదలెడతాడు. ఒరేయ్ రాంబాబు, మీ అమ్మకి తన పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని ఆశగా ఉందిరా.
భర్తగాని నేనాడు దాని ఆశ తీర్చలేదు. పాపం అది పదే పదే చెప్తుంటే నా మనసు వేస్తోందిరా. నేనేం చేయలేకపోతున్నాను. మీరే పెద్ద మనసు చేసుకుని దాని పుట్టినరోజు వేడుకలు చెయ్యండి. సమయానికి నీ తమ్ముడు రవి కూడా వచ్చాడుగా. ఇద్దరు కొడుకులు దగ్గరుండి పుట్టినరోజు జరిపిస్తే అది చాలా సంతోషిస్తుంది. మావయ్య, అత్తయ్యకి పుట్టినరోజు ఎప్పుడొస్తుంది? ఏ తేదీనా? మేమిద్దరం చదువు రానోళ్ళం తల్లి. బడికి పోయి చదువుకుంటేగా అదే నాడు పుట్టిందో తెలియడానికి. కానీ ఇప్పుడు అందరూ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారుగా. వాటిని చూసి దానికి కూడా ఆశ పుట్టింది. ఇక అప్పటి నుంచి పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలన్న పంతంతో ఉందనుకో. అయితే ఒక పని చేద్దాం మావయ్య, ఈ రాత్రికే పుట్టినరోజు వేడుకలు చేసేద్దాం. చాలా సంతోషం తల్లి. అట్టాగే చేద్దాం. ఎరా రాంబాబు, నువ్వేమంటావు? అలాగే నాన్న, చేసేద్దాం. అలా కాంతమ్మ వచ్చేలోపు అవన్నీ మాట్లాడేసుకున్నారు. ఇక కాంతమ్మ రాగానే శివయ్య సంబరపడుతూ తన భార్యతో, ఏవే కాంత, నువ్వు కూడా అదృష్టవంతురాలివే లేవే. ఎందుకండి అట్లా అంటారు? వర్షంలో తడిసిపోయానన్నా, లేక ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని విసిగిస్తుంటానన్నా? అది కాదే, నువ్వు కూడా నీ పుట్టినరోజు వేడుకలు చేసుకోబోతున్నావు. నీ కొడుకులు దగ్గరుండి మరీ అది చెయ్యనున్నారు. ఈ రాత్రికి అవన్నీ జరగబోతున్నాయి. అవునా? నిజంగానా? చాలా సంతోషంగా ఉందండి. అలా కాంతమ్మ ఆనందానికి అవధులుండవు. ఇక వంటగదిలోకెళ్లిన కాంచన వెంటనే వంటకాలు చేయటం మొదలెడుతుంది. అలా చేపల కూరతో పాటు మరికొన్ని వంటలు చేస్తుంది. ఇక అప్పుడే రాంబాబు, రవిలు కాంతమ్మ కోయడానికి కేక్ తీసుకొస్తారు. ఆ రాత్రి ఇంటిని మొత్తం కరెంటు దీపాలతో అందంగా అలంకరిస్తారు. అన్నీ సిద్ధమైన తరువాత, అన్నీ సిద్ధమైపోయాయి అత్తయ్యా, ఇక మీరు తయారయ్యొస్తే మనం కేక్ కట్ చేసి వేడుకలు చేసుకుందాం. అవునా? అయితే క్షణంలో తయారై వచ్చేస్తాను. నేను చాలా అందంగా తయారవ్వాలి. నా జీవితంలోనే మొదటిసారి చేసుకోబోయే పుట్టినరోజు వేడుకలు కదా. ఇప్పుడే వచ్చేస్తానమ్మా, ఉండండి, వచ్చేస్తాను అంటూ హుషారుగా వెళ్తుంది. ఇక చీకటి పడుతుండగా కాంతమ్మ తయారయ్యొచ్చింది. అందరూ కాంతమ్మ వద్దకి చేరుకున్నారు. అప్పుడే అక్కడికొచ్చిన శివయ్య, కాంతమ్మా, ఈ రోజు నీ ఆశ తీరబోతోందే. చాలా సంతోషంగా ఉంది నాకు. ఏవండి, ఇప్పటికి కూడా నేను నమ్మలేకపోతున్నాను తెలుసా? ఎందుకంటే నేనొక నష్ట జాతకురాలిని. ఇప్పటి వరకు అనుకున్నవేవీ జరగలేదు. ఇది కూడా జరగదని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఇట్లా అవుతుందిగా, సంతోషంగా ఉందండి అని కాంతమ్మ అంటుండగా వెంటనే కరెంటు పోయింది. ఇల్లు మొత్తం చీకటైపోయింది. చీకటైన ఇల్లు చూసి కాంతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. నాకు తెలుసు, ముందే తెలుసు, నా జీవితం ఎప్పుడూ ఇంతే. నేను అనుకున్నదేది జరగదు. అమ్మ కాంచన, చూసావా నా పరిస్థితి ఎట్లా ఉందో? అత్తయ్యా, మీరేం కంగారు పడకండి, దీపాలు వెలిగిద్దాం అంటూ కాంచన, రాంబాబు, రవిలు ఇంట్లో దీపాలు వెలిగించారు. ఇక అందరూ ఆ దీపాల వెలుగుల్లో కాంతమ్మకి కేక్ తినిపిస్తారు. చీకట్లో కాంతమ్మ ఏడవటం శివయ్య గమనిస్తాడు. ఎందుకే ఇప్పుడు అట్ట ఏడుస్తున్నావు? నీ ఆశ నెరవేరింది కదా. ఏవండి, ఈ రోజు నా కోసం కుటుంబం అంతా ఒక్కటై ఈ పని చేశారు. నా పుట్టినరోజు వేడుకల కంటే మీరంతా చేసిన పని చాలా బాగుంది. అదే నాకు తృప్తినిస్తుందండి. అమ్మా, ఇక మనం వేడివేడిగా చేపల పులుసు తిందాం. అన్నయ్య, ముందు అమ్మ ఆశీర్వాదం తీసుకోండి. అవును రోయ్, సమయానికి గుర్తు చేస్తావు. నాన్నగారు, మీరు అమ్మ పక్కనకి రండి. నాన్న, మీరు కూడా అమ్మ పక్కకి రండి. ఇదిగో కాంచన, రా, ఆశీర్వాదం తీసుకుందాం అంటూ రాంబాబు, కాంచనలిద్దరూ కాంతమ్మ, శివయ్యల కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు. చీకట్లో ఆ ఇల్లు వెలుగులేకపోయినా అందంగా కనిపిస్తుంది. ఆ సమయంలో కాంచనకి ఒక సందేహం కలిగింది. అత్తయ్య, ఇప్పటి వరకు మీరు అనుకున్నవేవీ జరగలేదన్నారు కదా, ఏమేం జరగలేదో చెప్పండి. వీలైనవన్నీ జరిగేలా చూద్దాం. అదేం లేదమ్మా, నేనేదో మాట వరుస కన్నానంతే. నా గురించి కూడా ఏదైనా అనుకునుంటారు కదా, ఈరోజు మీ మనసులో ఏముందో చెప్పేయండి. అమ్మా కాంచన, నీ గురించి నేనేమనుకోలేదు.
కానీ ఒక విషయంలో ఆ లోటుంది. మీకు పెళ్ళై ఇప్పటికే చాలా రోజులైంది కదా, ఇంకా విశేషం ఏం లేదు. నీ కడుపులో ఒక కాయ కాస్తే నేను సంతోషపడతాను. అలా కాంతమ్మ అంటూ ఉండగా కాంచనకి వాంతులు మొదలవుతాయి. ఆ వాంతుల్ని చూసి కాంతమ్మ సంతోషంతో పొంగిపోతుంది. గంతులేసినంత పని చేస్తుంది. కాంతమ్మ ఆనందానికి అవధులుండవు. ఇక వెంటనే తన కోడలు కాంచనని హత్తుకొని తన ఆనందాన్ని తెలియజేస్తుంది. కుటుంబం అంతా కలిసుంటే ఇలాంటి చీకట్లు ఎన్నొచ్చినా మనల్ని ఏం చెయ్యలేవు. కరెంటు లేని ఈ ఇల్లు ఇప్పుడు అందరి ఆనందాలతో వెలిగిపోతుంది. ఎంతకంటే ఒక కుటుంబానికి ఇంకేం కావాలి? ఇదే కదా అసలైన ఆనందం. ఈ కుటుంబం ఇట్టా ఉండడానికి కారణం నువ్వే గదే కాంతమ్మ. నీ మంచి మనసే అందరినీ ఇట్ట నడిచేలా చేస్తుంది. అలా శివయ్య కాంతమ్మలు మాట్లాడుకొని సంతోషిస్తారు. ఇక ఆ రాత్రి కరెంటు లేని ఆ ఇంట్లో అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కడుపు నిండా తింటారు. ఆనందంగా ఉంటూ తమ సంతోషాల్ని పంచుకుంటారు. రాధమ్మకు పూజలు చేసేవాళ్లన్నా పద్ధతిగా ఉండేవాళ్లన్నా చాలా ఇష్టం. ఉదయాన్నే గుడికెళ్ళి మనసారా ఆ దేవుణ్ణి వేడుకుంది. ఇక ప్రసాదాలు తింటూ ఉంటే అక్కడికి పక్కింటి పార్వతమ్మ వచ్చింది. రాధమ్మని చూసి నవ్వుతూ, ఏంటి రాధమ్మా, ప్రసాదాలు బాగా తింటున్నావే? ప్రసాదాలు తినటమేనా, లేక దేవుణ్ణి ఏదైనా కోరుకునేదుందా? ఇదిగో పార్వతమ్మ, అంత చమత్కారమేమొద్దు. నేను ప్రసాదాలు తింటాను, నా నెత్తిపై పోసుకుంటాను. అదంతా నీకెందుకు? దేవుణ్ణేమైనా కోరుకుంటాను. నువ్వెవరు నన్ను అడగడానికి? నీ పని నువ్వు చూసుకుంటే మంచిది. అయ్యో, ఇప్పుడు నేనేమన్నానని? ఏదో పక్కింటి దానివి కదా అని పలకరించానంతే. దానికే ఇంతలా కోప్పడాలా? ప్రతి ఒక్కరికి లోకువైపోతున్నాను. ఈ బిచ్చగాళ్ళకింకేం పని లేనట్టుంది. అందరూ నా దగ్గరికే వచ్చి నోరు పారేసుకుంటున్నారు. హవ్వా, ఇప్పుడు నేనేమన్నానని అలా తిడుతున్నావు? పార్వతమ్మ అలా అనేసరికి ఇంకేం మాట్లాడకుండా రాధమ్మ మొహం తిప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్తూ వెళ్తూ మరోసారి ఆ దేవుడికి మొక్కుకొని వెళ్తుంది. ఇక ఇంటికి హడావిడిగా వెళ్తున్న రాధమ్మ వెనకాలే కాస్త దూరంలో పార్వతమ్మ కూడా నడుస్తుంది. కొంత సమయానికి ఇద్దరూ వాళ్ల ఇళ్లకు చేరుకుంటారు. రాధమ్మ తన ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే మొబైల్ ఫోన్ నుండి వచ్చే శబ్దాలు విపరీతంగా వినిపిస్తుంటాయి. అయ్యో, తెల్లవారుజామునే ఇదే మొదట లేసినట్టుంది. నా కర్మకాలి ఇది నాకు కోడలిగా వచ్చింది. పేరుకు మాత్రం రోజా, చేసే పనులేమో దరిద్రంగా ఉంటాయి. అసలు ఈ ఇంటికి వెళ్లాలంటేనే భయంగా ఉంది అని రాధమ్మ భయపడుతూ ఉంటే టక్కున పెరట్లో ఉన్న తులసి చెట్టు గుర్తొస్తుంది. తులసి చెట్టుకు పూజ చెయ్యాలి. గుడి నుండొచ్చిన వెంటనే తులసి చెట్టు దగ్గరికి వెళ్లి మొక్కుకుంటే మంచి జరుగుతుంది అని అనుకుంటూ తులసి చెట్టు దగ్గరికి వెళ్తుంది. అక్కడికెళ్లేసరికి సౌండ్లు ఇంకాస్త ఎక్కువగా వస్తాయి. తులసి చెట్టుకి కాస్త దూరంలో తన కోడలు రోజా రీల్స్ చేస్తూ ఉంది. తన అత్తని చూసి, అరే అత్తయ్య, అప్పుడే వచ్చేశారా మీరు? ఇంకాస్త ఆలస్యంగా వచ్చుంటే బావుండేది కదా. సరే వచ్చారుగా, ఆ వంట సంగతి చూసేయండి. ఈలోపు నేను కొన్ని రీల్స్ చేసి వచ్చేస్తాను. ఏంటమ్మా నువ్వు రోజూ నన్నే వంట చేయమంటున్నావు? ఆ మధ్య ఒక్కసారి నిన్ను వంట చేయమంటే నువ్వేం చేశావు? నీ రీల్స్ పిచ్చిలో పడి వంట మొత్తం పాడు చెయ్యలేదు. నువ్వు కావాలని అలా చేశావని నాకు తెలుసు. ఇక అప్పటి నుండి నేనే కదా వంట చేస్తున్నా. అరే ఏంటత్తయ్యా మీరు? రోజూ నేనే పందిలా తింటున్నానన్నా మీ ఉద్దేశం? మీకు వంటే కదా చెయ్యాలి. ఇవాళ నేనే చేస్తాను, మీరేం చెయ్యకండి. వద్దమ్మా వద్దు, మళ్ళీ ఆ వంటని పాడు చేసినా చేసేస్తావు. అసలే కడుపుకు తినేది కదా, దరిద్రంగా ఉంటే అస్సలు తినలేం. వంట నేనే చేస్తాలే అంటూ తులసి చెట్టుకి మొక్కుకొని అక్కడి నుండి వెళ్లడానికి చూస్తుంది. ఇంతలో అదే సమయానికి పక్కింటి నుండి పార్వతమ్మ పిలుస్తుంది. ఇదిగో రాధమ్మా, నా కోడలు రమ్య ప్రసాదాలు చేసింది. ఇదిగో తీసుకో. మాకేం అక్కర్లేదు, ఇందాకే నేను గుడి దగ్గర తిన్నాను. అమ్మా రమ్య, ఇక నువ్వొచ్చి నీ పూజలు చేసుకోమ్మా. అలాగే అత్తయ్యా. అలా పార్వతమ్మ పిలవగానే పద్ధతిగా చీరకట్టులో ఉన్న రమ్య అక్కడికొచ్చి తులసి చెట్టుకి పూజ చేస్తుంది. అది చూసి రాధమ్మ గుండె తరుక్కుపోతుంది. చీచి, ఏంటో నా బతికిలా తయారైద్ది. కుక్కలు చింపిన విస్తరిలా అయిపోయింది. ఆ పార్వతమ్మ కోడలు చూడు ఎంత పద్ధతిగా ఉందో. నా కోడలు ఉంది, ఏం లాభం? ఆ మోడ్రన్ బట్టలు వేసుకుని దీని వాలకం చూడు. మళ్ళీ ఇది రోజా అంట, రోజా.
రాధమ్మ అలా నసుగుతూ ఉంటే రోజా మాత్రం తన అత్తని పట్టించుకోదు. తన పాటికి తను రీల్స్ చేసుకుంటూ ఉంది. నేను రోజా, మా అత్త చేసేది పూజ, మా ఆయన తెస్తాడు కాజా. నేను చేసే రీల్స్ అన్నీ తాజా తాజా. ఎలా ఉందో మీరే చెప్పండి. థూ, ఎంత వికారంగా చెప్తుందో చూడు. ఇవేం రీల్సో ఏంటో, ఓ పద్ధతి లేదు పాడు లేదు, మళ్ళీ తాజా తాజా అంట. రాధమ్మ అలా బాధపడుతుంటే పక్కింటి నుండి చూస్తున్న పార్వతమ్మ మనసులో నవ్వుకుంటూ ఉంది. ఇక పూజ పూర్తి చేసుకున్న రమ్య, అత్తయ్య పూజ పూర్తయింది, ఇక వంట సంగతి చూస్తాను, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. అలాగేనమ్మా, ఈరోజు ఆ పూరీలు చేసి పెట్టు, తినాలనుంది. పూరీలు బాగుండాలి, సరేనా? అలాగే అత్తయ్యా. అలా పార్వతమ్మ తన కోడలికి పనులు చెప్తూ ఉంటే రాధమ్మ మనసు కాలిపోతున్నట్టు అనిపిస్తుంది. ఆ బాధతో తన గదిలోకి వెళ్లి కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే నా కోడలు నా మాట వినేలా లేదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఆ దేవుడే నాకేదో ఒక మార్గం చూపించాలి. దేవుడా, నా కుటుంబాన్ని కాపాడు తండ్రి. అలా రాధమ్మ బాధపడిన తరువాత వంటగదిలోకెళ్లి వంట పని చేస్తుంది. ఇక అప్పుడే తన కొడుకు రాము తినడానికొస్తాడు. అమ్మా, తినడానికి ఏమైనా చేసావా? సిగ్గుందారా నీకు? పెళ్ళయ్యాక కూడా నన్నొచ్చడుగుతావేంటి? వెళ్ళి నీ పెళ్ళాన్ని అడుక్కో, వచ్చి వడ్డిస్తుంది. నువ్వే అలా అంటే ఎలాగమ్మా? దాన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుండి నాకు మనశ్శాంతే లేదు. ఎప్పుడూ ఆ రీల్స్ చేస్తూనే ఉంటుంది. పొద్దటి నుండి రాత్రి వరకు తింటే ఒక రీలు, పడుకుంటే ఒక రీలు, నీళ్లు తాగితే ఇంకో రీల్, నిద్రపోతే ఒక రీల్, అలా చేస్తూనే ఉంటుంది. నా వల్ల కావట్లేదమ్మా తనతో. ఏం చేయమంటావు? అలా అనడానికి సిగ్గుగా లేదారా నీకు? దానికి 4 తగిలించి నీ దారిలోకి తెచ్చుకో. ఏం దారో ఏంటో, కట్నం డబ్బు కాశపడి నువ్వు దాన్ని నాకు అంటగట్టావు. ఇప్పుడు చూడు, అదా కట్నం పొగరుతో ఏదేదో చేస్తుంది. మధ్యలో బలైపోయేది నేనే కదా. ఈ ఇంట్లో నాకు మనశ్శాంతే లేదు. ఈ ఇంట్లో ఉండటం కన్నా బయటకెళ్ళి చావటం మేలు అని అనుకుంటూ రాము అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తన కొడుకు బాధని చూసి భరించలేకపోతుంది రాధమ్మ. ఇక మరుసటి రోజు మళ్లీ యథావిధిగా గుడికి వెళ్తుంది. గుళ్ళో ఒక మూలన ఒంటరిగా ఉండి కుమిలి కుమిలి ఏడుస్తుంటుంది రాధమ్మ. అది గమనించిన పార్వతమ్మ, ఏంటి రాదమ్మా అలా ఏడుస్తున్నావే? ఏమైందిప్పుడు? నేనేం ఏడవట్లేదు, కంట్లో నలుసు పడిందా అంతే. పిచ్చిదానా, నీ కడుపులోని బాధ నాకు తెలీదనుకుంటున్నావా? పైకి నవ్వుతూ కనిపిస్తావు గాని మనసులో చాలా బాధ పెట్టుకున్నావని నాకు తెలుసు. అలా పార్వతమ్మ అనగానే రాధమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంది. పార్వతమ్మని హత్తుకొని ఏడుస్తుంది. రాధమ్మ కన్నీళ్లు తుడిచింది పార్వతమ్మ. నా కొడుకు పరిస్థితి బాగోలేదు, కోడల్ని ఏమనలేను. ఆ రీల్స్ పిచ్చి వల్ల కుటుంబం మొత్తం బాధపడుతున్నాం. అరే, దానికే అలా అయిపోతే ఎలా చెప్పు? ఇక నాకు చెప్పావుగా, రేపటి నుండి ఏం జరుగుతుందో చూడు. నువ్వింక ధైర్యంగా ఇంటికెళ్ళు. అలా పార్వతమ్మ రాధమ్మలు తమ తమ ఇళ్లకి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయాన్నే ఇంటి ముందు రీల్స్ చేస్తున్న రోజాని చూసి 2 అబ్బాయిలక్కడికొస్తారు. అరే, ఈవిడే కదా రీల్స్ చేసి రోజు చంపేస్తుంది? అవునరా బాబు, ఈవిడ చెప్పే మాటలు వినలేక నా చెవుల్లో రక్తం వస్తుందనుకో. రేయ్, ఎవర్రా మీరు? నన్నే అలా అంటున్నారు? అత్తయ్యా, అత్తయ్యా! ఆ, ఏంటమ్మా? వీళ్ళెవరో దారిన పోయే వెధవలు నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారత్తయ్యా. నేనేం తప్పుగా మాట్లాడలేదే. నీ కోడలి తప్పుగా ప్రవర్తిస్తుంది. ఆ కట్టుబొట్టు చూడు. ఈ వయసులో ఇదంతా అవసరమా చెప్పండి? పెద్దవాళ్ళు మీరు కూడా మౌనంగా ఉన్నారేంటి? ఏం చెప్పరా అతనికి? రేయ్, చెంపలు పగులుతాయి, వెళ్ళండ్రా ఇక్కడి నుండి. ఆ చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడ గుమికూడారు. చాలామంది ఆడవాళ్లు చేరుకున్నారు. ఇక అప్పుడే అక్కడికి రోజా తల్లి కాంతమ్మ వచ్చింది. తన కూతురు గొడవ పడడం చూసి కాంతమ్మ తట్టుకోలేకపోయింది. పార్వతమ్మ కూడా అక్కడికి చేరుకుంది. అమ్మా, నువ్వెప్పుడొచ్చావమ్మా? నా గురించి సరే, నువ్వేంటే ఇలా గొడవ పడుతున్నావు? ఇక అందరూ వెళ్ళిపోండి, ఇదింటి సమస్య, వాళ్ళే తేల్చుకుంటారు. మీ పాటికి మీరెళ్ళిపోండి అని పార్వతమ్మ అరిచేసరికి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక కాంతమ్మ మోడ్రన్ బట్టల్లో ఉన్న తన కూతురు రోజాని చూసి కోపంతో ఊగిపోతుంది. ఆ చెంప ఈ చెంప వాయిస్తుంది. చీచి, నా కడుపులో చెడబుట్టావు కదే. ఆ ఫోన్ ఏంటి, ఆ బట్టలు ఏంటి? అత్తారింట్లో నువ్వు చేస్తున్న పనిదా? అది కాదమ్మా.
మీ ఆయన ఎక్కడే? ఆయన ఆయన ఎక్కడ ఉంటాడులేమ్మా. ఎక్కడ ఉంటాడేంటే? అంటే ఇంట్లో ఉన్నాడో లేదో కూడా నీకు తెలీదా? అది కాదమ్మా. నువ్వేం తప్పు చేస్తున్నావో నీకు తెలుస్తుందా? నీ భర్త ఈరోజు ఆత్మహత్య చేసుకోబోయాడు. సమయానికి నేను చూశాను కాబట్టి కాపాడగలిగాను, లేకుంటే దారుణం జరిగిపోయేది. కాంతమ్మ అలా చెప్పగానే రోజా కంటతడి పెట్టుకుంది. రాధమ్మైతే తల్లడిల్లిపోయింది. వెళ్తూ వెళ్తూ అదే మాట చెప్పెళ్ళాడు. నీ కూతురు ఇంటిని కుటుంబాన్ని అస్సలు పట్టించుకోవట్లేదు. ఆ రీల్స్ పిచ్చితో ఏదేదో చేస్తుంది. ఆ పక్కింటి రమ్య చూడు ఎంత పద్ధతిగా ఉంటుందో. కనీసం పక్కింటి వాళ్ళని చూసైనా బుద్ధొస్తుందని చూశాను, కానీ ఏం లాభం? అయ్యో క్షమించండి అత్తయ్యా, నేను తప్పు చేశాను. రీల్స్ పిచ్చిలో పడి ఈ లోకాన్ని మర్చిపోయాను. నా వల్ల మీరంతా బాధపడ్డారు. ఇకపై మిమ్మల్ని బాధ పెట్టను. ఇకనైనా నీ తప్పు తెలుసుకో. ముందు అల్లుణ్ణి కలుద్దు పదా అంటూ కాంతమ్మ, రోజా, రాధమ్మలు అక్కడి నుండి బయలుదేరారు. వెళ్తున్న రాధమ్మని చూసి పార్వతమ్మ నవ్వుతూ సైగ చేస్తుంది. అంటే అది కూడా పార్వతమ్మ ఆడిన ఆటే అనుకుని రాధమ్మ లోపలే సంతోషిస్తుంది.